మేము అంగీకరించాం. ఇది తప్పని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్ని టెస్టులు చేస్తున్నాం, మనకి ఎంతమంది పేషెంట్లు ఐడెంటిఫై అవుతున్నారు. అలా చూసుకుంటే పర్ ఎవ్రీ 100 టెస్ట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెండ్స్ లో తమిళనాడు, మహారాష్ట్రలో 14-15 ఉంటే మన రాష్ట్రంలో 100 టెస్టులకి ఇది 5గా ఉందన్నది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. మరో ముఖ్యమైనటువంటి అంశం ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్. నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే నెంబర్ ఆఫ్ టెస్ట్స్, ట్రేసింగ్ అండ్ దెన్ ట్రీట్మెంట్ కి సంబంధించి హౌ వీఆర్ ప్రిపేర్డ్ అన్నటువంటి మీకు ఇప్పటికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దెన్ మోర్టాలిటీ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఇన్ని వేల కేసులు వస్తున్నప్పుడు, ఇంతలాగా కమ్యూనిటీలు ఇది స్ప్రెడ్ అవుతున్నప్పుడు, ఇది WHO కూడా అంచనా వేసింది. మన దేశంలో ఆగస్ట్ సెప్టెంబర్లో మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది WHO అంచనా వేసింది. మరి మెడికల్ ఎక్స్పర్ట్స్ కూడా అంచనా వేశారు. ఈవెన్ అన్ని పార్టీలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇక్కడ లాజిక్ అంతా కూడా హౌ వీఆర్ ప్రిపేర్డ్ విత్ దట్ అన్నటువంటిది లాజిక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఈరోజు ఎగ్జాంపులరీగా ఉందని ముందస్తు చర్యల్లో పేషెంట్లకు బెడ్స్ అరేంజ్ చేయడంలో కానీ, ఎమ్యూనిటీస్ అరేంజ్ చేయడంలో కానీ, అన్ని రకాలుగా సదుపాయాలు అరేంజ్ చేయడంలో కానీ, హాస్పిటల్స్ లో మెరుగైనటువంటి సదుపాయాలు అందివ్వడంలో కానీ అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఫైనల్లీ హౌ టు రెడ్యూస్ మోర్టాలిటీ. ద సక్సెస్ ఆఫ్ కోవిడ్ అన్నటువంటిది మోర్టాలిటీ అంటే మరణాల రేటు తగ్గించడం మీదే డిపెండ్ అయి ఉంటుంది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 2.9% ఉంది. అంటే ప్రతి 100 మందిలో 3 వరకు చనిపోయే పరిస్థితి ఉంటే అది మన రాష్ట్రంలో 1.8 to 1.9. అంటే ప్రతి 100 మందిలో లెస్ దాన్ 2 మెంబర్స్ ఆర్ బీయింగ్ సక్కంబర్డ్ టు కోవిడ్. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. దీనికోసం మనం మోర్టాలిటీ తగ్గించడం కోసం అడ్వాన్స్డ్ కేర్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇస్తున్నాం అన్నటువంటిది మన రాష్ట్రంలో మనం ఒకసారి చర్చించుకోవాలి. ఇది వెంటిలేటర్ సపోర్ట్ ఇప్పుడే మాట్లాడాం. అవసరమైనటువంటి మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్. మీరు చూడండి, దేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరగడం లేదు. మన రాష్ట్రంలో సుమారుగా 17,000 పైబడి డాక్టర్లు మనం రిక్రూట్ చేస్తున్నాం. అన్ని జిల్లాల కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారు. మీరు ప్రతిరోజు కూడా పేపర్లో కూడా మీరు చూస్తున్నారు. రిక్రూట్మెంట్ కి సంబంధించి కోవిడ్ హాస్పిటల్స్ లో డ్యూటీకి సంబంధించి రెస్పెక్టబుల్ ఆన్ రోరింగ్ కూడా బ్రహ్మాండంగా అనౌన్స్ చేశాం. అన్ని జిల్లాల్లో కూడా ఇది ఒక పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎక్కడ నిధుల కొరత రానివ్వకుండా ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా దీన్ని మేనేజ్ చేస్తా ఉన్నారు. నెలకి ఇంచుమించుగా సుమారుగా 200 నుంచి 300 కోట్లు పైబడి ఓన్లీ కోవిడ్ కోసం అని చెప్పి ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి. మొన్ననే సీఎం గారు రివ్యూ చేసినప్పుడు అదనంగా 1000 కోట్లు మీకు ఇస్తున్నాను, రాబోయేటటువంటి 6 నెలలు గాను మీకు ఏంటంటే అవసరం అన్నటువంటిది ఎక్స్పెండ్ చేయండి అన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అథారిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా చక్కగా చెప్తున్నారు. అసలు ప్రైవేట్ డాక్టర్స్ కూడా ముందుకు రమ్మని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఐఎంఏ బ్రాంచెస్, ఐఎంఏ శ్రీకాకుళం, ఐఎంఏ రాజాం, ఐఎంఏ పలాస అండ్ ఐఎంఏ సోంపేట వాళ్ళ కార్యవర్గ సభ్యులకి, అధ్యక్షులకి, ప్రైవేట్ హాస్పిటల్స్ రన్ చేస్తున్నటువంటి డాక్టర్లందరికీ నేను ఒకటే విన్నపం చేస్తున్నాను. గతంలో బిఫోర్ కోవిడ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ పేషెంట్ బర్డెన్ అంతా కూడా ఎక్కువ శాతం ఆల్మోస్ట్ 80% ప్రైవేట్ హాస్పిటల్స్ బేర్ చేస్తూ ఉండేది. 10 to 20% గవర్నమెంట్ సెక్టర్ లో ఉండేది గతంలో. దానిని మనం ఇప్పుడు పూర్తిగా మార్చామా. మోర్ దాన్ 80% నౌ ద గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ హ్యాండ్లింగ్ ది ఎంటైర్ బర్డెన్ ఆఫ్ ది మెడికల్ లోడ్. ఓన్లీ 10-20% ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ హ్యాండిల్ చేస్తున్నారు. అంటే జస్ట్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 or 2 months ఆర్ నాట్ మోర్ దాన్ 3 months సినారియో టోటల్లీ డిఫరెంట్. అంటే ఎంటైర్ మెడికల్ బర్డెన్ ని గవర్నమెంట్ సెక్టర్ హ్యాండిల్ చేయగలిగేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందస్తుగా అంచనా వేసి ముందస్తుగానే నిధులు రిలీజ్ చేసి సమకూర్చడం జరిగిందని, ఇది చాలా గొప్ప విషయమని, దేశంలోనే ఎక్కడ ఇంత చక్కగా కోవిడ్ కి సంబంధించినటువంటి ప్రిపేర్నెస్ ఎక్కడా లేదని ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను.
అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ డాక్టర్స్ కూడా మేము ఒకటే అడుగుతున్నాం, మినిమం 30% పైబడి ఏ హాస్పిటల్ అయినా ఇఫ్ యూ కమ్ ఫార్వర్డ్ టు ట్రీట్ కోవిడ్ పేషెంట్స్ ఇట్స్ ఓకే, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొంత క్వాలిటీ చెకింగ్ ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ ఉంటుంది. దాన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆన్ ది స్పాట్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎనీ ప్రైవేట్ హాస్పిటల్ ఎవరైనా ముందుకు రండి, మీ హాస్పిటల్లో ఉన్నటువంటి 5 బెడ్లలో 10 బెడ్లలో కోవిడ్ పేషెంట్స్ ట్రీట్ చేయడానికి దయచేసి మీరు ముందుకు రండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి డాక్టర్ కూడా నేను కోరుతా ఉన్నాను. మీకు గాని పారామెడికల్ స్టాఫ్ డెఫిషియన్సీ ఉంది అనుకుంటే, ఇనఫ్ ఆఫ్ శాలరీస్ మీరు ఇవ్వలేరని మీరు అనుకుంటే, ప్రైవేట్ డాక్టర్స్ నేను చెప్తున్నాను, మీ హాస్పిటల్లో ఉన్నటువంటి 10 బెడ్స్ 20 బెడ్స్ మాకు అప్పచెప్పండి. మా డాక్టర్స్ మేము అక్కడ పంపించుకుంటాం, మా స్టాఫ్ నర్స్ మేము అక్కడ వేసుకుంటాం, మాకు బెడ్స్ ఇవ్వండి. మీ దగ్గర ఉన్నటువంటి ఆ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము వాడుకుంటాం, దానికి కావాల్సినటువంటి ప్యాకేజ్ లేదు. మీరే ట్రీట్ చేయడానికి ముందుకు వచ్చినా గవర్నమెంట్ ఈజ్ రెడీ టు పే దట్ ప్యాకేజ్ అని సందర్భంగా ప్రతి ప్రైవేట్ డాక్టర్ తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగే టెస్టులు చేయడం ప్రైవేట్ లో ఇట్స్ ఏ బిగ్ టాస్క్ ఫర్ దమ్. మీరు ఎవరైనా టెస్టులు చేయడానికి ముందుకు వస్తే, యాంటీజెన్ కిట్స్ మీరు చేసుకోవడానికి ముందుకు వస్తే, ఇది మీరు చాలా ప్రధానంగా ప్రైవేట్ డాక్టర్స్ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక ల్యాబ్ ని మీరు డిసైడ్ చేసుకోండి, ఐసీఎంఆర్ లాగిన్ క్రెడెన్షియల్స్ గౌరవ కలెక్టర్ గారు ఇస్తారు, మీరు ఆర్డర్ పెట్టుకోండి, కిట్స్ తెప్పించుకోండి, టెస్టులు చేయించుకోండి, డేటాను అప్లోడ్ చేయండి, మీరు పేషెంట్స్ ట్రీట్ చేయడానికి ముందుకు రండి. మీరు ప్రైవేట్ గా మీరు ట్రీట్ చేసుకుంటారన్నా మాకు అభ్యంతరం లేదు, ఆరోగ్యశ్రీ కింద మీరు ట్రీట్ చేసుకుంటారన్నా మాకు అభ్యంతరం లేదు. ఓన్లీ థింగ్ వీ రిక్వెస్ట్ ఆల్ ద ప్రైవేట్ డాక్టర్స్ టు కమ్ ఫార్వర్డ్ టు ట్రీట్ ది కోవిడ్ పేషెంట్స్. దయచేసి ఎవరు కూడా వెనుకంజ వేయద్దు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని, ఈ యుద్ధంలో, ఈ కోవిడ్ యుద్ధంలో ప్రతి ఒక్కరూ చేయి కలపాలని, ప్రైవేట్ సెక్టర్ దీనికి జాయిన్ అయినప్పుడు పెద్ద ఎత్తున మనం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిస్బర్స్ చేయడానికి చాలా ఈజీగా అవకాశం ఉంటుందని ఐఎంఏ కార్యవర్గ సభ్యులు నేను ఈ సందర్భంగా కోరుతూ, దయచేసి ప్రతి ఐఎంఏ బ్రాంచ్ వాళ్ళు కూడా మీరు ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ పెట్టుకోండి. డాక్టర్స్ ఎవరెవరు ముందుకు వస్తారు అన్నటువంటిది ముందుకు రమ్మని చెప్పండి, హాస్పిటల్స్ అలాట్ చేసుకోమని చెప్పండి. లేదన్నప్పుడు 1 or 2 హాస్పిటల్స్ మీరే ఐడెంటిఫై చేసుకొని పూర్తిగా కోవిడ్ పేషెంట్స్ మీరు అక్కడ పెట్టి ట్రీట్ చేసుకోండి. వీఆర్ రెడీ టు పే ద ప్యాకేజ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. లేదు మీరు ప్రైవేట్ గా మీరు కోవిడ్ పేషెంట్ ట్రీట్ చేసుకుంటారన్నా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి కలెక్టర్ గారు ఈ విషయాన్ని డాక్టర్స్ అందరికీ ఆయన తరపున తెలియజేయమన్నారని చెప్పి సందర్భంగా డాక్టర్లందరికీ తెలియజేస్తా ఉన్నాం. టెస్టుల విషయంలో లిబరల్ గా ఉన్నాం, ట్రీట్మెంట్ విషయంలో లిబరల్ గా ఉన్నాం, గవర్నమెంట్ ప్యాకేజ్ విషయంలో లిబరల్ గా ఉన్నాం. అడ్వాన్స్డ్ కేర్ డ్రగ్స్ సంథింగ్ లైక్ రెమ్డెసివిర్ కానీ టోక్లిజుమాబ్ కానీ సప్లై చేస్తున్నాం. మోర్టాలిటీ అయితే చాలా డ్రాస్టిక్ గా తగ్గిందని, అవసరమైనటువంటి టెర్షియరీ కేర్ ఇంకా ఎవరికైనా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే గవర్నమెంటే వాళ్ళని హయ్యర్ సెంటర్స్ కూడా ఇక్కడి నుంచి పంపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలెవరు ఆందోళన చెందొద్దు. ఇది మీ ప్రభుత్వం, మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారన్న విషయం గుర్తుంచుకోండి. చివరిగా ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కడో జరిగే 1 స్ట్రే ఇన్సిడెంట్స్, ఏదో ఒక హాస్పిటల్లో ఏదో ఒక చిన్న సంఘటన జరుగుతుంటుంది, దానిని భూతత్వంలో చూపించి ఇదేదో పెద్ద లోపంగా ఉందని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నం కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఇది సబబు కాదని మీరందరూ ఇలాంటి సమయంలో కొంత సంయమనంతో తెలివిగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతిపక్ష పార్టీలకి నేనైతే తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒకసారి నాతో పాటు రండి, రిమ్స్ హాస్పిటల్ మనం విజిట్ చేద్దాం, జెమ్స్ హాస్పిటల్ మనం విజిట్ చేద్దాం, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మనం విజిట్ చేద్దాం. ఎంత చక్కగా మేము ప్రిపేర్డ్ గా ఉన్నాం అన్నటువంటి, ఎంతమంది డాక్టర్స్ మేము రిక్రూట్ చేసామో మీకు చూపిస్తాం. బురద జల్లే కార్యక్రమం, బురద జల్లుతున్నారని మీరు అనుకుంటున్నారని ప్రజల్లో
భయాందోళనలు మీరు సృష్టిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు హితవు పలుకుతూ దిస్ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు హ్యాండిల్ హౌ ఎవర్ సివియర్ ద కోవిడ్ సిచ్యువేషన్ ఈజ్. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున టెస్టులు చేయటం వల్ల స్ప్రెడ్ ని చాలా వరకు మనం కంట్రోల్ చేయగలిగామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎనీ ఆఫ్ యూ నీడ్ ఎనీ క్లారిఫికేషన్ వీ విల్ గివ్. టెస్టులకు సంబంధించి మనకి 3 రకాల టెస్టులు ఉన్నాయండి. There are 3 kinds of tests we are doing right now. One is antigen test, something like a rapid test kit, RBC kit అంటాం దాన్ని. దాని రిజల్ట్ అయితే చేసిన పావు గంట అరగంటలోనే మనం రిజల్ట్ వాళ్ళకి మనం చెప్పేస్తాం, ర్యాపిడ్ టెస్ట్. మరొకటి ట్రూనాట్ టెస్ట్, అంటే విఎల్ఎం టెస్ట్ అంటాం, మీరంతా వినే ఉంటారు విఎల్ఎం టెస్ట్. ట్రూనాట్ టెస్ట్ అన్నటువంటిది మనం శాంపిల్ కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి మనకు అన్ని దగ్గర, ఇచ్చాపురంలో కానీ పలాస్లో కానీ అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు హరిపురంలో కానీ అన్ని దగ్గరలో మనం వీ హ్యావ్ కలెక్షన్ సెంటర్స్. ట్రూనాట్ ల్యాబ్స్ మనకి మన జిల్లాలోనే సుమారుగా టెక్కలో ఉంది, పాతపట్నంలో ఉంది, రాజాంలో ఉంది, శ్రీకాకుళంలో ఉంది. అన్ని దగ్గరలో ట్రూనాట్ టెస్ట్ మనం చేస్తున్నాం. సో మార్నింగ్ మనం అప్ టు ఈవినింగ్ వరకు శాంపిల్ కలెక్షన్ చేస్తాం, వాటన్నిటి కన్సర్న్ ల్యాబ్స్ కి పంపిస్తాం. ఆన్ ది సేమ్ డే బై నైట్ టు లేట్ నైట్ రిపోర్ట్స్ మనం ఇష్యూ చేసేస్తున్నాం ట్రూనాట్ కి సంబంధించి, ఎక్కడ డిలే లేదు. మరొక టెస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్, విటిఎం టెస్ట్లు అనుకున్నాను, మీ వరకు విటిఎం టెస్ట్ అనుకుని అంటాం. విటిఎం టెస్టులు చేసేవి ఆర్టీపీసీఆర్లు అన్నటువంటి చేసే మనకి 2 ల్యాబ్స్ ఉన్నాయి జిల్లాలో. ఇనీషియల్ గా విఆర్డిఎల్ ల్యాబ్ అంటాం దాన్ని, ఒకటి ఉండేది. మరొక విఆర్డిఎల్ ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్, వీ హ్యాడ్ 2 విఆర్డిఎల్ ల్యాబ్స్ ఇన్ అవర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. దీనిలో టెస్ట్ మనం విఆర్డిఎల్ అన్నటువంటిది కొద్దిగా టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అవసరం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యాండ్లింగ్ ఆఫ్ శాంపిల్ హ్యాండ్లింగ్ కూడా విటిఎంలు అంటే ఈ విఆర్డిఎల్ ల్యాబ్ సంబంధించి ఆర్టీపీసీఆర్ సంబంధించి వీ మస్ట్ బి మోర్ కేర్ఫుల్. ఎందుకంటే ఆ శాంపిల్లో లైవ్ వైరస్ ఉంటుంది విటిఎం. కాబట్టి ఈ హ్యాండ్లింగ్ ఇష్యూస్ వల్ల ఏంటంటే దట్ టేక్స్ నెక్స్ట్ డేకి మనం విటిఎం రిజల్ట్స్ ఇస్తున్నాం. డిలే ఆఫ్ టెస్ట్ అని మీరు ఒక ప్రశ్న అడిగారు. వాస్తవానికి ఇందులో ఎక్కడ కూడా సిగ్నిఫికెంట్ డిలే అన్నటువంటిది లేదు. మధ్యలో ఒక ఇనీషియల్ అంటే ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో కొన్ని టెస్టులు డిలే అయినటువంటి మాట వాస్తవం. ఆ డిలే ఎందుకు వచ్చిందంటే మనకున్నటువంటి విఆర్డిఎల్ ల్యాబ్ ఏదైతే ఉందో శ్రీకాకుళంలో, ఇది పెర్ డే ఒక 3000 టెస్టులు చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ల్యాబ్ అది. ఆ టైంలో ఏంటంటే మనకి ఒకేసారి పెద్ద ఎత్తున కేసెస్ రావడం వల్ల, పెద్ద ఎత్తున శాంపిల్స్ ఇక్కడ రావడం వల్ల మోర్ దాన్ 3000 శాంపిల్స్ పెర్ డే చేయలేదు. కాబట్టి ఈ శాంపిల్స్ మనం సమ్ అదర్ సెంటర్స్ కి పంపించాం. అంటే టు మేక్ ద వర్క్ టు బి డన్ క్విక్లీ అన్నటువంటి ఉద్దేశంతో అదర్ ల్యాబొరేటరీస్ కి పంపించాం. కొన్ని శాంపిల్స్ విశాఖపట్నం, కొన్ని కాకినాడ, కొన్ని ఈవెన్ తిరుపతి కూడా పంపించినటువంటి పరిస్థితి, ఒకేసారి ఎక్కువ టెస్టులు చేయటం వల్ల. ఆ సమయంలో ఒక 4 రోజులు 5 రోజులు అప్పుడు మనకు డిలే అయింది తప్ప, ఆ తర్వాత దాన్ని పూర్తిగా కరెక్ట్ చేసి ఇంకొక విఆర్డిఎల్ ల్యాబ్ ఇక్కడే మనం ఎస్టాబ్లిష్ చేసి పర్ డే 6000 విటిఎం అంటే ఆర్టీపీసీఆర్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఇప్పుడు మనకు ఉంది. కాబట్టి ఇప్పుడైతే ఎలాంటి డిలే లేదు. యాంటీజెన్ టెస్ట్ ఆన్ ది స్పాట్ రిపోర్ట్ ఇస్తున్నాం, ట్రూనాట్ టెస్ట్ సేమ్ డే రిపోర్ట్ ఇస్తున్నాం, విఆర్డిఎల్ ల్యాబ్ అయితే నెక్స్ట్ డే రిపోర్ట్ ఇస్తున్నాం. ఇదే మనం 1-2 సార్లు చెప్తున్నాం. ప్రజలు జబ్బును మనం చూడాలి తప్ప వ్యక్తిని మనం చూడకూడదని చెప్తున్నాం. ఇది అంటువ్యాధి తప్ప అంటరాని వ్యాధి కాదు. ఈ వ్యాధి అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కమ్యూనిటీలో ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఆఫ్ పేషెంట్స్ కి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. ఈ రోజు మీకు వచ్చింది, రేపు నాకు వస్తుంది, ఎల్లుండి మీకు వస్తుంది.
అందుకే మనం ఎవరిని కూడా అన్టచబుల్ అన్నటువంటి దాని కాకుండా అవసరమైనటువంటి కేర్ తీసుకోండి. అవసరమైతే పీపీఈ కిట్స్ కూడా మేము సప్లై చేస్తున్నాం గవర్నమెంట్ తరఫున. ఎవ్రీ మంత్ ఇదే శ్రీకాకుళం జిల్లాకి మనం 2,70,000 పీపీఈ కిట్స్ మనం సప్లై చేస్తున్నాం పెర్ మంత్. ఒక నెలకి ఒక జిల్లాకి 2,70,000 పీపీఈ కిట్స్ మనం సప్లై చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు ఆందోళన చెందకుండా, గ్రామాల్లో కూడా ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళు పూర్తిగా దూరం పెట్టేసేటటువంటి పరిస్థితి, ఏదైనా కేసు రిపోర్ట్ అయితే కంప్లీట్ ఆ ఇంటిని దూరం పెట్టేసేటటువంటి పరిస్థితి, ఈ పద్ధతి మారాలని, మన మనస్తత్వంలో కొంత మార్పు రావాలన్నటువంటిది ప్రభుత్వ ఆలోచన. దీనికోసం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా గ్రామాల్లో ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఆ విషయంలో రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. ఎక్కడ అలాంటి ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే అటెండ్ అవుతున్నారు. నియర్ బై వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎనీథింగ్ వాళ్ళకి కానీ కరోనా పాజిటివ్ అయినట్టయితే వాళ్ళు పూర్తిగా పట్టించుకోవట్లేదు అనేటువంటి నిన్న కూడా ఒక వీడియో శ్రీకాకుళం నుంచి ట్వీట్ చేయడం జరిగింది. ఇట్లాంటివి రెగ్యులర్ గా రిపీట్ అవుతున్నాయి. ఏదైతే ఫ్రంట్ లైన్ వారు గొప్పగా చెప్పుకున్నా వాళ్ళు మనోధైర్యం లేకపోతే ఆత్మవిశ్వాసం చెప్పేదాంట్లో విఫలమైనట్టుగా వస్తున్నటువంటి వీడియో ద్వారా తెలుస్తుంది. సార్ మీ దృష్టికి సమీక్షలో ఏమైనా వచ్చినాయో వస్తే దాన్ని ఎట్లాగా? ఈ సందర్భంగా చాలా మంచి ప్రశ్న యుగేంద్ర గారు. ఇది మీరందరూ నోట్ చేసుకోవాలి. నేనైతే ఒకటే చెప్తున్నాను, నేను ఎనీ ఫ్రంట్ లైన్ కోవిడ్ వారియర్, డాక్టర్ అనే పారామెడికల్ పర్సనల్, మన ఉత్తరాంధ్రలో అయితే ఒక 4 ఇప్పటి వరకు ది గాట్ సకంబ్ టు కోవిడ్ ఇన్ అవర్ ఉత్తరాంధ్ర. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కలిపి. అది మన సూపరింటెండెంట్ గారు ఇప్పుడే చెప్పారు. అది దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఇప్పటికీ 50 లక్షల బీమా ఉంది, 50 lakhs బీమా ఉంది. మరి అలాగే 10 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ కోవిడ్ వైద్యానికి సంబంధించి 10 లక్షల వరకు ప్రభుత్వం బీమా సమకూర్చుతుంది. 50 lakhs లైఫ్ క్లెయిమ్ ఉంది. దీన్ని ఇంకేమన్నా పెంచడానికి అవకాశం ఉంటుందా అన్నటువంటిది అడిగారు. ఖచ్చితంగా దీన్ని అయితే ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఒకటి అడుగుతున్నారు, వాళ్ళు మా మెడికల్ స్టాఫ్ లో ఎవరికైనా బాగులేకపోతే మా చాయిస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మీరు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పినారు. సో ఇప్పుడు మనం ఇచ్చినటువంటి 10 lakhs క్లెయిమ్ దే కెన్ క్లెయిమ్ ఎనీవేర్. వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటారా, వైజాగ్ లో చేయించుకుంటారా, హైదరాబాద్ లో చేయించుకుంటారా అనేది మనం చెప్పడం లేదు. వీ వాంట్ టు గివ్ దెమ్ 10 lakhs rupees ఫర్ దే ట్రీట్మెంట్. సో వేర్ ఎవర్ దే గో ఫర్ ట్రీట్మెంట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. సో వాళ్ళు బాధపడడంలో కూడా అంటే ఇది అర్థమవక వాళ్ళు ఫీల్ అవుతున్నారు. 10 lakhs వరకు గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ ఫర్ ది ట్రీట్మెంట్ క్లెయిమ్. సో దెర్ ఈజ్ నో పాయింట్. 1, 2, 3 ఏంటంటే మనం ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాం అండ్ వీ ఫీల్ దట్ బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ అక్కడ ఇస్తున్నామని చెప్పి మనం అనుకుంటున్నాం. మనకు బాగలేనప్పుడు మనం ఎక్కడో ట్రీట్మెంట్ తీసుకుంటామంటాం సమంజసం కాదు. అంటే ఇది ఎలా అంటే ఒక గవర్నమెంట్ టీచర్ వాళ్ళ పిల్లోడిని ప్రైవేట్ స్కూల్స్ లో చదివించుకోవడం లాంటి, ఇది కూడా అలాంటిదే. ఒక గవర్నమెంట్ డాక్టర్ ఆయన బాగాలేనప్పుడు అక్కడ కాకుండా ఇంకెక్కడో ట్రీట్మెంట్ తీసుకోవడం లాంటి, ఇది పబ్లిక్ మరో రకంగా చూస్తారు. అందుకే నేనైతే ఈ సమీక్షలో ఒక మాట అన్నాను, ఇది మీరందరూ నోట్ చేసుకోండి. నాకే కోవిడ్ పాజిటివ్ వస్తే, ఇఫ్ ఐ ఆమ్ కోవిడ్ పాజిటివ్, ఐఎమ్ గోయింగ్ టు అడ్మిట్ ఎట్ రిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం. హౌఎవర్ సివియర్ ఇట్ ఈస్, నేను శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటాను. దానికి అనుగుణంగా రిమ్స్ లో సదుపాయాలను మీరు మెరుగుపరచుకోండి, ఎంత అవసరమైతే అంత ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అన్నటువంటి విషయాన్ని అయితే చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రిమ్స్ హాస్పిటల్లో చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా ఉన్నటువంటి చిన్న చిన్న ల్యాకినాన్ని కరెక్ట్ చేయడం కోసం ఈరోజు రివ్యూ కూర్చున్నాం. అవసరమైనటువంటి మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ ని ఇమీడియట్ గా రిక్రూట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక అడ్వాన్స్డ్ సిటీ స్కాన్ మిషన్ కావాలన్నారు. అవసరమైతే దాన్ని రెంటల్ బేసిస్ లో ఇన్స్టాల్ చేయడానికి కూడా గౌరవ కలెక్టర్ గారు
ఓకే చేశారు, దాన్ని కూడా మాట్లాడడం జరుగుతుంది. అండ్ అడ్వాన్స్ సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ డైమర్, ఫెరిటిన్, LDH, IL-6 అవన్నీ చేయడానికి అవసరమైనటువంటి అనలైజర్స్ కూడా తెప్పించి ఇక్కడే పెడతామని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు అడ్మిట్ ఇన్ GGH శ్రీకాకుళం. మీరందరూ కూడా ధైర్యంగా మీకు పాజిటివ్ వస్తే అక్కడే అడ్మిట్ అవ్వండి. ఖచ్చితంగా బెస్ట్ ట్రీట్మెంట్ అక్కడే ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తాం. ఎనీథింగ్ ఎల్స్? వాలంటీర్లు మాత్రం ఫుడ్ సరిగా లేదని చెప్పి ఇప్పటికి కూడా మీరు అమౌంట్ పెట్టినా సరే చాలా దారుణంగా ఉంటుంది. ఒక పూట ఇస్తే మీరేం చెకింగ్ చేయలేరు కూడా. ఆ రోజు మరుసటి రోజు మళ్ళీ మామూలు అంటే కొన్ని ఆ రకమైనటువంటి గ్రీవెన్స్ వచ్చాయండి, వాటిని అయితే కరెక్ట్ చేయడం జరిగింది. ఆల్ దోస్ క్వారంటైన్ సెంటర్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ కోవిడ్ కేర్ సెంటర్స్. ఇప్పుడు అక్కడ మన రెగ్యులర్ గా డాక్టర్స్ ఉంటున్నారు, నర్సులు ఉంటున్నారు, పరీక్షలు చేస్తున్నాము, కంటిన్యూస్ మానిటరింగ్ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఈవెన్ మెడికల్ స్టాఫ్ నే మనం ఇన్ఛార్జీల కింద వేసాము. సో ఇప్పుడైతే ఆ ఇష్యూ ఇప్పుడు ఎక్కడ పెద్దగా లేదు. ఇప్పుడు ఇనీషియల్ గా మనం కొత్తగా క్వారంటైన్ కేర్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు సంథింగ్ లైక్ మా పలాసలో మేము స్టార్ట్ చేస్తాం. ఇనీషియల్ గా క్వారంటైన్ కేర్ సెంటర్ స్టార్ట్ చేస్తాం. అక్కడ మాకు ఎంతమందిని ఇనీషియల్ గా పెడతారో ఎవరికి క్లారిటీ లేదు. ఉదయం ఎంతమంది ఉన్నారో క్లారిటీ లేదు. సాయంత్రం ఎంతమందిని మళ్ళీ మనం అక్కడ పుష్ చేస్తున్నామో క్లారిటీ లేనప్పుడు ఇనీషియల్ స్టేజ్ లో వచ్చినటువంటి చిన్న ఇబ్బంది 1 or 2 days, ఆ తర్వాత వాటన్నింటిని కూడా మనం రిజాల్వ్ చేయడం అయితే జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుకోవడానికి కూడా అంటే COVID-19 పేషెంట్స్ ఇస్తే మిగతా పేషెంట్ల హాస్పిటల్కి రావడానికి ఆ ఆందోళన అవసరం లేదంటున్నాను. లైక్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఎవ్రీబడి విల్ బి గెటింగ్ ఇన్ఫెక్టెడ్ విత్ దిస్. ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ ఒక ఫ్లోర్ కోవిడ్ కి ఇచ్చామన్నప్పుడు దానికి తగ్గటువంటి ఏర్పాట్లు అంటే సెపరేట్ స్టేర్ కేసు, సెపరేట్ వే టు ఎంట్రీ అండ్ సెపరేట్ వే టు ఎగ్జిట్ అన్నటువంటి దాన్ని మనం చూసుకొని, అదే క్వాలిటీ కంట్రోల్ చెక్ అంటాం, అవన్నిటిని చూసుకొని మనం యాక్సెప్ట్ చేస్తాం. అండ్ ఫైనల్లీ యూ కెన్ క్లోజ్ ద వీడియోస్. మీకు కలిగినటువంటి అసౌకర్యానికి అయితే మేమైతే నిజంగా చాలా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. మరొకసారి ఇలా జరగదని నేనైతే మీకు ఎష్యూర్ చేస్తూ, అండ్ వీ ఎక్స్పెక్ట్ యూ టు బి అట్ ద రివ్యూ. చాలా మంచి మంచి విషయాలు అక్కడ రివ్యూ చేయడం జరిగింది. అండ్ ఏదైతే డాక్టర్స్ కి గవర్నమెంట్ కి చిన్న గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ ను కూడా ఈ రోజు మనం బ్రిడ్జ్ చేయడం జరిగింది. బీయింగ్ ఏ డాక్టర్ ఐ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద డాక్టర్ సైడ్ బెటర్. ఆ చిన్న గ్యాప్ ను కూడా మనం బ్రిడ్జ్ చేసి ఒక మంచి ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ డాక్టర్స్ అన్నటువంటిది క్రియేట్ చేసి సెట్ చేసి రావడం జరిగింది. ఓకేనా? అవునా రెడ్డి గారు, థ్యాంక్ యూ. మాకు